హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనమైతే ఎలాంటి పరుపు కొనుక్కోవాలి అన్న దాని గురించి ఇక్కడ వీడియో చూస్తున్నామండి. మనం ఎప్పుడైనా పరుపుల షాప్కి వెళ్ళినప్పుడు పరుపు ఎలా కొనుక్కోవాలి, ఏ రేంజ్ కంఫర్ట్ ఉండాలి అన్నదైతే చూసుకుంటాము. ఇక్కడ మనం చూడొచ్చు ఎట్లా మనకు కావాల్సిన క్వాలిటీని పడుకుని టెస్ట్ చేసి కంఫర్ట్గా ఉందా లేదా అన్నది ఇక్కడ చెక్ చేస్తున్నారు. వీళ్ళు పడుకున్నది అయితే రీబాండ్ మ్యాట్రిస్, రీబాండ్ విత్ సూపర్ సాఫ్ట్. ఆ కంఫర్ట్ లెవెల్ అయితే చెక్ చేస్తున్నారు. ఆ తర్వాత మరొక పరుపు అయితే చూస్తున్నారు. ఇది స్ప్రింగ్ మ్యాట్రిస్. వీళ్ళకి ఏది కంఫర్ట్గా ఉన్నది పడుకున్నప్పుడు అన్నదైతే చెక్ చేసుకొని మరీ తీసుకుంటున్నారండి. చూడొచ్చు మీరు ఇక్కడ స్ప్రింగ్లో కంఫర్ట్ ఉందని అయితే చెప్పారు. ఫైనల్గా ఈసారి స్ప్రింగ్ మ్యాట్రిస్ అయితే తీసుకున్నారు. అదేవిధంగా ఇక్కడ ఈసారి వచ్చేసి హెచ్ఆర్ ఫోము, పిల్లోసు అన్నీ చెక్ చేసుకుంటున్నారనమాట. అసలు స్ప్రింగ్ మ్యాట్రిస్ ఎట్లా వర్క్ అవుతుంది, లోపల స్ప్రింగ్ నిజంగా పట్టి ఉంటుందా లేదా, లేకపోతే స్ప్రింగ్ తప్పుకొని పరుపు ఏమైనా డ్యామేజ్ అవుతుందా, అట్లాంటివన్నీ కూడా అడిగి తెలుసుకున్నారు. అసలు స్ప్రింగ్ ఇరిగితే కనుక నిజంగా నువ్వు అన్నందుకైనా పీస్ టు పీస్ ఏ సంవత్సరంలో ఇది ఇచ్చేస్తా. ఇదిగో ఈ స్ప్రింగ్ ఇది ఇట్లా ఉంది కదా, ఇది దాని లోపల ఉపయోగించే స్ప్రింగ్. కింద రౌండ్ ఉంది, పైన రౌండ్ ఉంది. ఇది బాటంలో ఇట్లా మంచం మీద వేసేసాం. పైన ఇది ఇన్ని అంగుళాలు ఉంటుంది. దీనిపైన మనం 3 అంగుళాలు ఫోమ్ పెడతాం. ఇది ఈ పైన 1, 2, 3 ఈ 3 అంగుళాల ఫోమ్ ఇంత ఎత్తు వస్తుంది. ఈ స్ప్రింగ్ ఇలా గుచ్చుకునే పొజిషన్లో ఉంటే కనుక కిందకి కానీ పైకి కానీ గుచ్చుకుంటుంది. ఈ టాప్ లేరు రౌండ్గా ఉంది, ఈ పై లేరు రౌండ్గా ఉంది. ఇది ఏదైనా బరువాడితే దిగటమే తప్ప పక్క తప్పుకునే ఛాన్స్ లేదు. అట్లాంటప్పుడు ఇది ఎట్లా ఇరుగుతాయి? ఇరిగే ఛాన్స్ ఉందా అసలు? మీ ఆలోచన చెప్పు. ఇరుగుద్దా? నా డౌట్ క్లియర్ చేస్తున్నాను. మీరు డౌట్ అయినా అంటే ఆయనకి కూడా డౌట్ ఇప్పుడు క్లియర్ అయింది. ఆయనకి నమ్మకమే, కానీ ఎట్లా అనేది తెలియాలి. గట్టిగా ఉంటుంది అందులో. రీబాండెడ్ అనమాట. ఇప్పుడు రీబాండ్ వేస్తున్నారు. ఆ రీబాండెడ్ ప్లేస్ లో ఒకప్పుడు కాయిర్ వచ్చేది. ఈ రీబాండెడ్ మీద 4 ఇంచ్ 2 ఇంచ్ సూపర్ సాఫ్ట్, 2 ఇంచ్ ఇది అనమాట. అట్లా వచ్చింది రీబాండెడ్ మ్యాట్రిక్స్ అయితే ఇట్లా వస్తుంది. 2 ఇంచ్ సూపర్ హెచ్ఆర్ వస్తుంది, 2 ఇంచ్ సూపర్ సాఫ్ట్ వస్తుంది. దీనిపైన ఉంటుంది, సైడ్ ఉంటాయి. ఇది ఏముండదు, కింద వచ్చి దీనిపైన ఫోమ్ వస్తుంది. ఈ బెడ్కి అది ఈ బెడ్కి. దీనికైతే అది ఉంటుంది. దీనికైతే కింద ఇది ఉంటుంది, దీనిపైన ఫోమ్లు ఉంటాయి, 2 ఫోమ్లు. అది అట్లా మనం కింద వేసింది. చూసారు కదండి, పాకెట్ స్ప్రింగ్ కంఫర్ట్ లెవెల్స్ అయితే అల్టిమేట్ అనే చెప్పొచ్చు. మంచి క్వాలిటీతో పాకెట్ స్ప్రింగ్ కనుక కొనుక్కోవాలి అంటే మమతా మార్కెటింగ్ షాప్కి అయితే వచ్చేసేయండి. దానికంటే ముందు మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరైనా మంచి క్వాలిటీ పరుపు కొనుక్కోవాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా మన వీడియోనైతే షేర్ చేయండి. థ్యాంక్ యూ.